ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి స్ట్రెంత్ ఏందో మీకు తెలుసు. ఆయన ఏ రేంజ్ డైరెక్టరో ఆడియన్స్‌కి తెలుసు. సో, అదంతా గత కొన్ని సినిమాల నుంచి చూసుకుంటే ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. నేను ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు. ప్రొఫెషనల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన ఉన్న సిట్యుయేషన్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి, ఇదిరా పూరి సినిమా అనే స్థాయి సినిమా మళ్ళీ తీయగలరంటారా? ఇప్పుడు ఒక తెలుగులో సామెత ఉంది, జుట్టునమ్మ ఏ ముడైనా వేస్తుందని. సో మనలో ఒక క్రియేటివిటీ టాలెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. అంటే జగన్ గారి స్ట్రెంగ్త్ ఏంటి అంటే చాలా ఫాస్ట్ షార్ప్ డెసిషన్స్ తీసుకుంటాడు ఆయన. ఆయన డైలాగ్స్, ఒక క్యారెక్టరైజేషను దాన్ని బాగా క్రియేట్ చేయగలరు. అది ఆయన స్ట్రెంగ్త్. ఆయన స్ట్రెంగ్త్లో ఏంటి అంటే కథ ఎంత ఫాస్ట్గా వేస్తారో కొన్ని చోట్ల ఆయన కాంప్రమైజ్ అయిపోతాడు. త్వరగా రౌండప్ చేసేద్దాం ఈ కథని అనేది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర కొన్ని సినిమాలు ఆయన వీక్ అవుతూ ఉంటారు, మీరు ఆ సినిమాలు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏంటంటే మేకింగ్లో కూడా ఇది ఓకే అనుకుంటారు తప్పితే ఇప్పుడున్న స్టాండర్డ్స్కి ఆడియన్స్కి అలా నచ్చట్లా. మీరు ఒక షార్ట్ గంటలో తీశారో 100 రోజులో తీశారో ఆడియన్స్ తెలియకపోవచ్చు, కానీ దాని తాలూకు ఇంపాక్ట్ తెలియాలి. అంటే ఫాస్ట్గా కట్ అవ్వకూడదు, కొన్ని ఎమోషన్స్ స్టే అవ్వాలి. ఇది నేను ఒక వీడియోలో కూడా జగన్ గారికి చెప్పాను. జగన్ గారు మీరు నా మనసులో తెలిసి కరెక్ట్గా చెప్పారని ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు ఆయన. సో ఆయనలో ఆ రైటింగ్ టాలెంట్, క్రియేటివిటీ ఉంది. పైగా ఆయన ప్రొడ్యూసరు, ఆయన ఎవరితో అయినా సినిమాలు చేయగలరు. సో అందువల్ల ఆయన కమ్ బ్యాక్ అయినా బౌన్స్ బ్యాక్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఆయనకు స్ట్రెంగ్త్ ఉంది. బట్ తాను మార్చుకోవాలి. కొంచెం ఓపిక్గా ఆయన ఏమంటారు స్క్రిప్టింగ్ మీద టైం వెచ్చించి, మేకింగ్ మీద టైం వెచ్చిస్తే అది పెద్ద విషయం కాదు ఆయనకి.